ప్రణీత సుభాష్. ఈ పేరు చెప్తే మనకు ఖచ్చితంగా మనకు బుట్ట బొమ్మే గుర్తుకొస్తుంది. బాపు బొమ్మలాగా ఎంతో చక్కగా ఉంటూ 'అత్తారింటికి దారేదిలో' పవన్ కళ్యాణ్‌తో ఓ పాటకు కనిపించింది. తర్వాత అవకాశాలు ఆమెకి వెల్లువలా వస్తాయనుకున్నాం కానీ, తర్వాత మాత్రం ఆమె పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లయిపోయింది. ప్రస్తుతం ఆమెకు నటించేటువంటి గోల్డెన్ ఛాన్స్ వస్తుందని అందరూ అనుకున్నారు కానీ, ఇప్పుడు మళ్ళీ తల్లి అయిపోయింది కదా! ఇక ప్రణీత సుభాష్ కెరియర్ అయిపోయింది అనుకున్నాం. కానీ ఇక్కడే ట్విస్ట్. ముందు కంటే ఎక్స్‌ట్రార్డినరీ గ్లామర్‌తో మళ్ళీ కూడా ఫోటోకి పోజులిస్తూ అలరిస్తోంది ప్రణీత. ప్రణీత కొన్ని తమిళ చిత్రాల్లో కూడా అప్పట్లో నటించింది. 'అత్తారింటికి దారేది', 'రభస', 'బ్రహ్మోత్సవం' లాంటి సినిమాలు చేసింది. ఇదిలా ఉంటే 2021లో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. బెంగుళూరుకి చెందిన నితిన్ రాజ్ అనే బిజినెస్ మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. ఇటీవల ప్రణీత ఓ బిడ్డకు తల్లయింది. ప్రణీత ప్రస్తుతం కంప్లీట్‌గా మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రణీత పెళ్లి తర్వాత నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. తాజాగా ప్రణీత అయితే తన గ్లామర్ సొగసులతో అయితే అద్దరిపోయేలాగా చేస్తోంది. వాలంటైన్స్ డే వైబ్ అంటూ ప్రణీత పింక్ కలర్ డ్రెస్‌లో బ్యూటిఫుల్ ఫోటోస్‌ని షేర్ చేసింది. మొత్తానికి మైండ్ బ్లోయింగ్ అవుట్‌ఫిట్‌లో ప్రణీత మొత్తం గ్లామరస్‌గా అయితే పిచ్చెక్కిస్తోందంటూ యువతకైతే ఊపిరి బిగబెట్టుకునేలా ఉందంటూ చూస్తున్నారు. ఇంత సొగసు ఉన్నటువంటి ఈ బాపు బొమ్మ కాకుండా మరెవరు అంటారు? నిజంగానే అంత అందం ప్రణీతకుంది. కానీ లక్ మాత్రం కలిసి రాలేదు. నిజంగానే ఆమెకున్నటువంటి అందానికి టాప్ హీరోయిన్ అయిపోవాల్సిందే. కాబట్టి ప్రణీత సెకండ్ ఇన్నింగ్స్‌కి సిద్ధంగా ఉంది. అవకాశాలివ్వడానికి దర్శక నిర్మాతలు కూడా ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుందనేది చెప్పొచ్చు.